అందరికీ ప్రైజుడండి. ఈరోజు దేవుని వాగ్దానం, వెనుకున్నవి మరిచి ముందున్న వాటికై పరిగెత్తుచున్నాను. ఫిలిప్పి 3:13, 14. ఒక క్షణం తిరిగి చూడి భయపెట్టిన మన జీవితంలో ఎన్నో శ్రమలు, ఇబ్బందులు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. అవి మనల్ని భయపెడుతూ ఉంటాయి. మనం వెళ్తున్నప్పుడు మనకు వచ్చే ఆధ్యాత్మిక జీవితంలో ఎదురయ్యే కొన్ని సమస్యలను చూసి మనం బెదిరిపోతూ ఉంటాము. పెను తుఫాన్‌లాగా అవి లేసినప్పుడు సమస్యలు మనపై తలెత్తి చుట్టూ ముట్టినప్పుడు మనం వాటిని చూసి మనం కంగారు పడుతుంటాం. అలాంటప్పుడు ఇప్పుడు ఒక 4 రోడ్లు కలిసి జంక్షన్ ఒక కూడలిలో మనం వెళ్తున్నప్పుడు 4 రోడ్ల మధ్యలో నిలబడి ఎటువైపు మన అడుగు వెయ్యాలో అనేది మనం ఆలోచించుకొని సరైన అడుగు అటువైపు మనం వేస్తే మన జీవిత భవిష్యత్తుని ఆ అడుగే నిర్ణయిస్తుంది. అలాగే మనం యేసయ్య చేతిలో చెయ్యి వేసి మన అడుగు వేసి ముందుకు మన జీవితాన్ని కొనసాగించగలిగితేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాము. పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఎటువైపు వెళ్ళాలన్నా మన ఆలోచన విధానాన్ని మన తలంపుల్ని ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్మ మనలో ప్రేరేపించి వాటిని చూసుకుంటూ మనం ముందుకు కొనసాగాలి. మనం చేసే ప్రతి పని అనుభవాల్లో కూడా మన యొక్క ఆధ్యాత్మిక ఒక పరిశుద్ధాత్ముడి యొక్క ప్రేరేపణతో మనం ముందుకు కొనసాగేటట్టుగా మనందరూ ఈ యొక్క విషయాన్ని ముందుకు కొనసాగడానికి ముందుకు వెళ్ళాలని చెప్పి నేను అందరికీ తెలియపరుస్తున్నాను. ఈ యొక్క విషయాన్ని అందరూ గమనించగలుగుతారని చెప్పి నమ్ముచున్నాను. మీ అందరికీ ప్రైజ్ అవ్వండి.